రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ మూవీపై దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ ఏర్పడింది. డిసెంబర్ 22న ఈ సినిమా థియేటర్లో సందడి చేయనుండగా వారం రోజుల ముందు నుంచే సలార్ హడావిడి మొదలైపోయింది. మూవీ టికెట్స్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో ఏకంగా 1 మిలియన్ మంది ప్రేక్షకులు సలార్పై ఆసక్తి చూపిస్తున్నారంటే ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో అర్థమవుతుంది. దీనికి తోడు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న ఇన్సైడ్ టాక్, నిర్మాత విజయ్ కిరగందూర్ మాటలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. సలార్ సినిమాలో కంటెంట్ చాలా బాగుందని, ఈ సినిమా జాతీయ స్థాయిలో విదేశాల్లో సంచలన విజయాన్ని నమోదు చేయబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇండస్ట్రీలో కొంతమంది ఇప్పటికే సినిమా చూశారట. వాళ్ళు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని టాక్. ప్రభాస్ ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు సలార్ బాక్స్ ఆఫీస్ను బాదుడు చూసి స్టన్ అయిపోతారట. ఆ రేంజ్లో సలార్ కలెక్షన్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రస్తుతం ఉన్న రికార్డులన్నీ సలార్తో తుడిచిపెట్టుకోబోతాయని సినిమా చూసిన ఒక వ్యక్తి వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సలార్ నిర్మాత విజయ్ కిరగందూర్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ జారీ చేయడంపై స్పందించారు. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు చాలా ఇంటెన్స్గా ఉంటాయని, ప్రేక్షకులు ఆ సీన్స్ చూసేటప్పుడు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకూడదనే సెన్సార్ కట్స్కు ఒప్పుకోలేదని అన్నారు. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి యాక్షన్ సీన్స్ ఒక్కటే కారణమని చెప్పారు. అంతేగాని ఈ సినిమాలో ఒక్క అసభ్యకర సన్నివేశం కానీ, అంతకు మించి ఏ సర్టిఫికేట్ సినిమాలో ఉండే కంటెంట్ కానీ లేదని స్పష్టం చేశారు. సలార్ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఈ నెల 22న విడుదలవుతుంది. మరి సలార్ పార్ట్ 2 ఎప్పుడనే సందేహాలు చాలామందిలో ఉండొచ్చు. అందుకే దానిపై కూడా నిర్మాత విజయ్ కిరగందూర్ క్లారిటీ ఇచ్చారు. సలార్ 2వ భాగం స్క్రిప్ట్ సిద్ధమైందని చెప్పారు. సలార్ పార్ట్ 1 చూసిన ప్రేక్షకులకు పార్ట్ 2 ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. 2 భాగాలు చూస్తూనే సలార్ సినిమా పూర్తవుతుందని ప్రేక్షకులు గమనిస్తారన్నారు. సలార్ పార్ట్ 1 విడుదలయ్యాక దర్శకుడు ప్రశాంత్ నీల్ కొన్ని నెలలు విరామం తీసుకుంటారని చెప్పిన విజయ్ వచ్చే ఏడాదిలోనే సలార్ పార్ట్ 2 షూటింగ్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అలాగే సలార్ సినిమాలో హీరో యష్ అతిథి పాత్ర ఉండదని విజయ్ వెల్లడించారు.